మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 8వ తారీఖు జూలై నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టుదును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు ఈ ఉదయకాలం ముందు మీతో తెలియచేస్తున్నటువంటి మాట, నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను అని దేవదేవుడు అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, తన జీవితంలో ఏనాడు కూడా ఒక అధిపతి అవుతానని కానీ, అధికారిని అవుతానని కానీ, ఒక గొప్ప నాయకుడిని అవుతానని కానీ యెహోషువ గారు తన జీవితంలో ఎప్పుడూ కూడా ఆలోచించలా. ఒక పరిచారకుడుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక గొప్ప నాయకుడుగా దేవుడు అతనిని తీర్చిదిద్దిన విధానాన్ని మీకు ఈ ఉదయకాలం ముందు తెలియచేస్తున్నాను. భక్తుడు అంటాడు, ప్రవక్తను వెంబడిస్తే నువ్వు ప్రవక్త అవుతావని. శ్రద్ధ కలిగి పనిచేసినటువంటి వ్యక్తి తాను అధికారి అవుతాడు అని ఈయన యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. నా ప్రియ సహోదరుడా, సహోదరి, యేసయ్య మీతో తెలియచేస్తున్నటువంటి మాట, నీకివ్వబడిన పని చిన్నదే కానీ పెద్దదే కానీ శ్రద్ధతో, దేవుని యందు భయభక్తులతో, క్రమశిక్షణతో నీకివ్వబడినట్టు పని యందు నీవేమాత్రమును కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించక దేవుని ఎదుట చేస్తున్నానని విషయాన్ని గుర్తించి భయభక్తులతో నీవు పనిచేసే వ్యక్తిగా నీవు బ్రతికినట్లయితే ఈరోజు నువ్వు చేసేది చిన్నపాటి ఉద్యోగం అయి ఉండొచ్చు. నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగము గుర్తింపు లేనటువంటి ఉద్యోగం అయి ఉండొచ్చు. అయితేనే దేవుడు దానిని పరిగణలో తీసుకుని ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు. ఈయన కూడా మోషే గారికి పరిచారకుడుగా, కేవలము పరిచర్య చేసే వ్యక్తిగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. దైవ గ్రంథమందు ఇతనికి ఈబడినటువంటి పేరేమనగా మోషే పరిచారకుడు అంటుంది. ప్రియ సహోదరుడా, చిన్న ఉద్యోగంలో నువ్వు జాయిన్ అయినప్పటికీ, చిన్న వ్యాపారాన్ని ప్రారంభించినప్పటికీ, కొద్దిపాటి గుర్తింపు లేనటువంటి చిన్నపాటి ఉద్యోగంలో నువ్వు చేస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు క్రమశిక్షణ కలిగి నీవు జీవించటం మొదలు పెడితే సహోదరుడు, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి, నిన్ను ఏలికగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవదేవుడు నిలుపుతాడు అంటున్నాడు. దేవుడు నిన్ను వారి కనుల ఎదుట గొప్ప చేయ మొదలు పెడుదును. ఈరోజు నీవు వారికి ఎలా తెలుసు అంటే కేవలము పరిచారకుడుగా మాత్రమే తెలుసు. కానీ నేను పరిచయం చేసేది నిన్ను పరిచారకుడుగా పరిచయం చేయను. నిన్ను ఎలా పరిచయం చేస్తానంటే ఒక గొప్ప నాయకుడిగా పరిచయం చేస్తానని దేవదేవుడు అంటున్నాడు. ఇదే మాట నీతో ఈ ఉదయకాలం మంది అంటున్నాడు. నీతో కూడా ఇదే విషయాన్ని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. నీవు తెలిసింది జనులకు, నీ గురించి తెలిసింది జనులకు కేవలము విలువలేని వ్యక్తిగాను, అప్పులు చేసే వ్యక్తిగాను, శరీర సంబంధమైనటువంటి వ్యాధులతో కృంగిపోయే వ్యక్తిగానే నీవు తెలుసు. అయితే దేవుని మాట విని భయభక్తులు కలిగి దేవునికి లోబడి జీవించినటువంటి వ్యక్తిని దేవుడు గొప్ప వ్యక్తిగా పరిచయం చేశాడు. అట్టి ఆశీర్వాదము, అట్టి దీవెన మీకు కూడా కావాలి, మీరు కూడా పొందుకోవాలి అంటే దేవుడు తెలియచేస్తున్నటువంటి మాటను శ్రద్ధగా విని ఆయనకు లోబడి ఆయన చెప్పే ప్రతి మాటను ఆయన ఇష్టానుసారంగా బ్రతికే వ్యక్తిగా ఉంటే నిశ్చయముగా దేవుడు మిమ్మును కూడా గొప్ప చేసి అనేకులు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నిలబెట్టు కృప దేవదేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఈ ఉదయకాలం మందు ఎందరి బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితములలో తండ్రి ఆశీర్వాదము, దీవెన, తన ఉన్నతమైనటువంటి స్థానం అనుగ్రహించి కృప చూపి నడిపించి బలపరిచి సహాయమును చేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ నా సన్నిధితో సదాకాలం తోడైండి వెంబడించి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.